హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ గోడ్ పాయ. ఇది రాయలసీమ ఫేమస్ రెసిపీ. ఇది ఇడ్లీ దోశ కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు. సింపుల్గా టేస్టీగా పాయాలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న మటన్ పాయ తీసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ దాకా వాటర్ వేసుకుని 8 నుంచి 10 విజిల్లు పెట్టుకోవాలి. 10 విజిల్లు పెడితే ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు పాయ మసాలా కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొబ్బరి నుంచి పాలు మాత్రమే తీసుకొని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, 4 వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం కొద్దిగా, 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసుకొని ఇలాగ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి గసగసాలు కూడా పేస్ట్ చేసుకొని స్ట్రైనర్తో ఇలాగ కొబ్బరి పాలు మాత్రమే సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా లవంగాలు, అదే దాల్చిన చెక్క వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా పాయ ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసాక ఇవి ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న పాయ కూడా వేసుకోవాలి. అలాగే కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తిప్పి పోసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కారం చెక్ చేసుకొని వేసుకోవాలి. కారం ఆల్రెడీ మనం 2 టేబుల్ స్పూన్ దాకా వేసాం కాబట్టి సరిపోతుంది. మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనం ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడం వల్ల పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టేస్టీ పాయ రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.